ఆశలు ఉండకూడదు. ఆశ ఉండాలి కానీ అతి ఉండకూడదు. అతి సర్వత్ర వర్జయేతు. ఆశ అతిమైనటువంటి ఏ కోరికలైనా వర్జించమన్నారు. ఇంకొక కథ చెప్తాను. పూర్వకాలంలో ఒక చిన్న బాలకుడు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయినారు. ఆయనకి ఎందుకో చుట్టుపక్కల బంధువులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సహకరించలేదు. ఎందుకో భిక్షాటన చేస్తూ తీర్థయాత్రలు చేస్తూ అందరిలాగా భిక్షాటన చేస్తూ జీవిస్తూ ఉన్నాడు. కొంచెం పెద్దవారు అయినాడు. ఆ పెద్దవారు అయిన తర్వాత అందరూ పొలం పంటలు చేస్తున్నారు, పొలం పనులు చేసుకుంటున్నారు. నీరు అన్ని అనుకూలాలు ఉన్నాయి. నేను ఎందుకు ఈ భిక్షాటన చేయాలా? నేను కూడా పొలం పంట పెట్టుకుంటే నాకు డబ్బులు వస్తాయి కదా, ఎందుకు ఇట్లా భిక్షాటం చేస్తూ ఈ సోమరిని ఎందుకు వ్యవహరించాలి? నేను పెద్దవారిని అయినాను కదా, నాకు శక్తి ఉంది కదా అని అనుకుంటూ ఉన్నాడు. అనుకుంటూ కొంచెం పోతూ పోతూ పోతూ, ఎందుకంటే భిక్షాటన చేస్తూ జీవితమంతా తిరుగుతూ 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 ఒక ఇంటికి పోయినాడు. అమ్మా భవతీ భిక్షాం దేహంటే ఇంత అన్నం పెట్టింది. అన్నం పెట్టేస్తే అది కర్మకాలి దగ్గర పెట్టుకొని ఉన్నాడు. అప్పుడు ఈ భిక్షాటన చేస్తూ ఇంత అన్నం పెట్టగా, అన్నం దగ్గర పెట్టుకొని ఉండగా అది దగ్గర పెట్టుకొని ఉన్నాడు, కాళ్ళ దగ్గర పెట్టుకొని ఉన్నాడు. ఎందుకు అక్కడ కూర్చున్నాడు, తినాలనుకున్నాడు. ఎందుకో చింతలు చేసుకుంటున్నా అట్టే పండుకున్నాడు అరుగు పైన. అని ఏం చింత చేస్తున్నాడంటే, అన్నం దగ్గర ఉన్నది, నేను ఎందుకు ఇట్ట భిక్షాటన చేయాలా? నాకు 5 ఎకరాల పొలం ఉంది కదా, పూర్వీకులు సంపాదించిన ఆస్తి ఉంది కదా, అన్ని పంటలకి నువ్వుల పంట పెద్దదంటారు పెద్దలు, కొంచెం నువ్వులు అయినా పొలం అంతా చల్లుకోవచ్చు అని చెప్పి నేను నువ్వులు తెచ్చుకుంటాను, నేను పొలం అంతా దున్నుతాను, నువ్వులు చల్లుతాను. ఆ నువ్వుల పంట చాలా పెద్దది కావున ఆ నువ్వుల పంట బాగా వస్తుంది, ఆ నువ్వులు అమ్ముతాను. అమ్మిన తర్వాత ఆ డబ్బుల చేత చిన్న 1 సంవత్సరం 2 సంవత్సరాలు ప్రోగు చేసుకుంటాను, ఒక అంగడి పెట్టుకుంటాను, ఒక కొట్టు పెట్టుకుంటాను. ఆ కొట్టు పెట్టుకుంటే డబ్బులు బాగా వస్తాయి, నేను లక్షాధికారిని అవుతాను, కోటీశ్వరిని అవుతాను. అందరూ గ్రామ ప్రజలంతా ఏమంటారు, అయ్యో రోజు తల్లిదండ్రులు చనిపోయినారు, భిక్షాటన చేస్తూ జీవిస్తున్నటువంటి అబ్బాయి ఈనాడు చూడు కోటీశ్వరుడైనాడు, ఒకడు కొట్టు పెట్టుకున్నాడు, కోటీశ్వరుడైనాడని నన్ను పొగుడుతారు. పొగిడి నేను ఒక గృహస్థాశ్రమం స్వీకరిస్తాను, ఒక అమ్మాయిని తెచ్చి నాకు వివాహం చేస్తారు, చేసిన తర్వాత నాకు కొడుకు పుడతాడు, అందరు అవుతారు, నా భార్య చెప్పినట్టు తినాలా, వినకపోతే తన్నుతా అని చెప్పి తన్నినాడు, కాలు జాడించినాడు. మతి భ్రమణ వల్ల అన్నం సర్దిమూట ముందు కాలు దగ్గర తన్నేసరికల్లా అది కింద అరువు నుంచి కింద పడిపోయింది. అది మట్టి పాలైపోయింది. ఆ రోజు పస్తూ ఉన్నాడు. ఈ చింతలు లేకుండా ఉండింటే ఆ సర్ది మూట బాగా తిని కూర్చునేవాడు కదా, ఎంత పొరపాటు జరిగింది కదా అని చెంపలేసుకున్నాడు. దురాశల వల్ల ఉన్నది కూడా కోల్పోతాడు. ఏ ఆశలు పెట్టుకోకుండా కర్తవ్య కర్మలు చేసుకుంటూ ధర్మాచరణ పరులై దైవచింతన చేసుకున్నటువంటి వారికి ఉన్నది పోదు, లేనిది కూడా ఇంకా భగవంతుడు ప్రసాదిస్తాడు. ఇది సత్యం సత్యం పునః సత్యం. అందుకోసమే మీరందరూ కూడా జగద్గురు శంకరాచార్య వారు ప్రసాదించినటువంటి దివ్య సందేశమును మీరందరూ ఆచరించండి. కోవా దరిద్రోజి విశాల తృష్ణ శ్రీమాంచకో యస్య సమస్తతోష జీవన్మృత కస్తు నిరద్యమోయ కింభామృతం శాశ్వ కదా నిరాశ. ఇటు శ్లోకమును మీరు మననం చేసుకుంటూ మహర్షులు, దివ్యపురుషులు, అవతార పురుషులైన శంకరాచార్యము, శంకరుడే శంకరాచార్యుల వారుగా అవతరించేసి ఈ దివ్య సందేశాలు లోకానికి అందించినారు. కావున మీరందరూ ఆ జగద్గురు శంకరాచార్యుల వారు చెప్పినట్టు మీరు ఆచరిస్తూ మీరు ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓం తత్సత్.